అమెరికా అధ్యక్షుడు ఇరాన్తో యుద్ధంపై వెనక్కి తగ్గారు. ఇరాన్పై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. గత 2 రోజులుగా ఇరాన్తో మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు ట్రంప్. ఇరాన్లోని పవర్ ప్లాంట్స్ అలాగే ఇంధన క్షేత్రాలపై దాడులను ఆపేస్తున్నట్టు ప్రకటించారు. సో ఇరాన్తో మరో వారం రోజుల పాటు చర్చలు కొనసాగుతాయని ట్రంప్ ప్రకటించారు. గత 24 రోజుల నుంచి పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతోంది. అమెరికా ఇరాన్ మధ్య త్వరలో మంచి డీల్ కుదిరే అవకాశం కూడా ఉందని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ స్టేట్మెంట్ తర్వాత ముడి చమురు ధరలు రికార్డ్ స్థాయిలో పతనమయ్యాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి తన వంతు కృషి చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. హార్మోజ్ డెడ్ లైన్ ని కూడా 5 రోజుల పాటు పొడిగించారు. ఇక వారం రోజుల పాటు చర్చల తర్వాత ఇరాన్తో యుద్ధంపై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా అన్నారు ట్రంప్. ట్రంప్ ట్వీట్ ని ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ఇరాన్తో యుద్ధంపై వెనక్కి తగ్గారు. ఇరాన్ పై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గత 2 రోజులుగా ఇరాన్తో మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, ఇంధన క్షేత్రాలపై దాడులను ప్రస్తుతానికి ఆపేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. ఇరాన్తో మరో వారం రోజుల పాటు చర్చలు కొనసాగుతాయని ట్రంప్ ప్రకటించారు. గత 24 రోజుల నుండి పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతోంది. అమెరికా ఇరాన్ మధ్య త్వరలో మంచి డీల్ కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించారు. సో ట్రంప్ స్టేట్మెంట్ తర్వాత ముడి చమురు ధరలు రికార్డ్ స్థాయిలో పతనమైపోయాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి తన వంతు కృషి చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. హార్మోజ్ డెడ్ లైన్ ని కూడా 5 రోజుల పాటు పొడిగించారు. వారం రోజుల పాటు చర్చల తరువాత ఇరాన్తో యుద్ధంపై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు ట్రంప్. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మా రిపోర్టర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ బ్యూరో చీఫ్ దగ్గరికి వెళదాం. ఢిల్లీ నుంచి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎలా చూడాలి ట్రంప్ ట్వీట్ ని? 5 రోజుల పాటు యుద్ధం ఆపేస్తున్నామని ట్వీట్ చేయడాన్ని. సో ఏమని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్? ఎస్, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. యుద్ధాన్ని తాత్కాలికంగా 5 రోజుల పాటు ఆపుతున్నట్లుగా ఆయన ట్రూత్ వేదికగా ప్రకటించడం జరిగింది. సో ఇరాన్తో అమెరికా చర్చలు కొనసాగుతున్నాయి. శనివారం 48 అవర్స్ డెడ్ లైన్ కూడా ట్రంప్ ఇరాన్కి ఇవ్వడం జరిగింది. హార్మోజ్ జలసంధికి సంబంధించి దానిపైన మార్గం గుండా వచ్చే షిప్పులపైన దాడులు ఆపకపోతే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటాము. అణు విద్యుత్ కేంద్రాలు కానీ లేక చమురు క్షేత్రాల టార్గెట్గా దాడుల్ని మరింత ముమ్మరం చేస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది. సో ప్రస్తుతం ఈ చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో వారం రోజుల పాటు ఈ చర్చలు 5 రోజుల పాటు చర్చలు జరగబోతున్నాయి. సో తరువాత ముఖ్యంగా వారం రోజుల తర్వాత దీనికి సంబంధించి యుద్ధం పైన తదుపరి ఈ చర్చల సారాంశం ఆధారంగా యుద్ధం ఆగుతుందా కొనసాగుతుందా అన్నది స్పష్టత రాబోతోంది. ఇప్పటికే 24 రోజులుగా ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాల మొదలైన యుద్ధం అనేది ఇరాన్ గల్ఫ్ దేశాలపైన విస్తరించడంతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, అమెరికాకు సంబంధించిన కార్యాలయాలు, ముఖ్యంగా ప్రజలు ఎక్కడ నివాసం ఉన్నారో ఆ ప్రాంతాల్లో కూడా క్షిపణి దాడులు, డ్రోన్ దాడులను నిర్వహించడంతో గల్ఫ్ మొత్తం కూడా కుదేలైపోయిన పరిస్థితి గల్ఫ్ దేశాలన్నీ కూడా. సో దీని ప్రభావం ముఖ్యంగా హార్మోజ్ జలసంధి ఎఫెక్ట్ అనేది ప్రపంచ దేశాలకు చమురు సప్లై పైన తీవ్రంగా ఇంపాక్ట్ చూపించిన పరిస్థితి. ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థలపైన కూడా ఈ యుద్ధ ప్రభావం అనేది తీవ్రంగా కనిపించింది. భారత ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎటువంటి సమస్యలు ప్రజలు ఎదుర్కోకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఈరోజు పార్లమెంట్ వేదికగా మోడీ ప్రకటించారు. అలాగే శాంతే ముఖ్యంగా భారత వైఖరి అన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ ప్రధాని మోడీ కూడా అనేక గల్ఫ్ పశ్చిమాసియా దేశాలకు సంబంధించిన అధినేతలతో మాట్లాడారు. సో ఇప్పుడు ట్రంప్ ఈ ప్రకటన చేయడం పట్ల అనేక దేశాలకు సంబంధించిన అధినేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఇజ్రాయెల్ నుండి కూడా ఏమైనా ప్రకటన వస్తోందా?
ఎస్, ఇజ్రాయెల్కు సంబంధించి కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొదట అమెరికా ఈ యుద్ధంలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది, అమెరికానే మేజర్ అటాక్స్ జరుగుతుంది కూడా అమెరికా వైపు నుంచే. కాబట్టి సో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్గా ముఖ్యంగా ఈ పశ్చిమాసియా దేశాల్లో శాంతి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి ఆయన తొలుత ప్రకటించారు. అలాగే ట్రంప్ ప్రకటనలు కూడా మనం ముఖ్యంగా సీరియస్గా తీసుకోవాలన్న అంశంపై కూడా ముఖ్యంగా చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపాయని చెప్పి ఇటువంటి ప్రకటనలు అనేకం చేశారు. సో వెనువెంటనే ఆయన నిర్ణయాలను కూడా మార్చుకుంటూ ఉంటారు. కాబట్టి సో ఇప్పుడు చేసిన ప్రకటన ప్రకారం ముఖ్యంగా నిజంగానే ఆయన శాంతి కోసం కృషి చేస్తారా, దీని వెనుకనే ఇజ్రాయెల్ కూడా దీనికి అంగీకరిస్తూ ముఖ్యంగా ట్రంప్ స్టేట్మెంట్కి అనుసంధానంగా మరొక స్టేట్మెంట్ ఏమైనా ఇస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ 24 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ఒక స్మాల్ బ్రేక్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇటు ఇరాన్ కూడా చర్చలు జరుపుతుంది కాబట్టి అమెరికాతో. సో అక్కడ ఇరాన్లో ఉన్న అధినాయకత్వం ఎవరు ఉండాలి, తదుపరి ఎవరు ప్రభుత్వ పగ్గాలు నడపాలి అనేది కూడా తానే నిర్ణయిస్తాను అని చెప్పి ట్రంప్ చెప్తున్న నేపథ్యంలో సో దానికి ఇరాన్ నాయకత్వం అంగీకరిస్తుందా, ఇరాన్ కూడా చాలా పెద్ద ఎత్తున రిటాలియేట్ చేస్తున్న పరిస్థితి, ఈ యుద్ధాన్ని ముఖ్యంగా ఎన్ని రోజుల పాటు ఇరాన్ కొనసాగించగలుగుతుందా అన్న ఒక చర్చ జరిగింది. కానీ ఈ అమెరికా అలాగే ఇజ్రాయెల్ దాడులను ధీటుగా ఎదుర్కొంటూ ఇటు గల్ఫ్ దేశాలపైన కానీ ఇటు ఇరాన్ పైన కానీ పూర్తిగా గగనతలం నుంచే క్షిపణి దాడులతో డ్రోన్ దాడులతో ఇటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన అలాగే అమెరికా స్థావరాలపైన విరుచుకుపడిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఇజ్రాయెల్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ చాలా కీలకం. సో ఇప్పుడు ట్రంప్ ముందుకు వచ్చారు కాబట్టి ముఖ్యంగా ట్రంప్ ప్రకటనని అనేక దేశాలు స్వాగతించే అవకాశం ఉంది. కాబట్టి సో ఇరాన్ని ముఖ్యంగా చర్చల ద్వారా సమస్య పరిష్కరింపజేసుకోవాలి అని చెప్పి ప్రధాని మోడీ భారత ప్రభుత్వం తరపు నుంచి ఆయన కూడా కోరడం జరిగింది. సో ఇరాన్ ఈ చర్చల్లో అమెరికా ఏమైనా షరతులు విధిస్తుందా లేక ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వాన్ని తదుపరి ఏర్పాటు చేసే విషయంలో తన పాత్ర కీలకంగా ఉండాలి అని చెప్పి ట్రంప్ అంటున్నారు. కాబట్టి సో దానికి ఇరాన్ అంగీకరిస్తుందా, అలాగే ఇజ్రాయెల్ ముఖ్యంగా ఏమైనా షరతులు పెడుతుందా అన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ కొంత ప్రపంచ గ్లోబల్ మార్కెట్స్కి కానీ ముఖ్యంగా ప్రపంచ దేశాలకు కానీ ఈ ట్రంప్ ప్రకటన కొంత ఊరటనిచ్చే అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేక దేశాలు చమురు అలాగే గ్యాస్ ఇబ్బందులతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ యుద్ధం ఇంకా ఇదే విధంగా కొనసాగితే కనుక సామాన్య ప్రజానికం పైన ఈ యుద్ధం జరుగుతున్న దేశాలతో సంబంధం లేని దేశాల ప్రజలపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి సో ప్రస్తుతం ట్రంప్ ప్రకటన ఈ యుద్ధాన్ని ఒక ముగింపు దశకు తీసుకొచ్చే ప్రకటనగా మనం చూడాల్సి ఉంటుంది. చర్చలు సఫరీకృతం. సో ఇజ్రాయెల్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అన్నది వేచి చూద్దాం.